మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ చెప్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ అండి, అండ్ డూ దిస్ ట్రై దిస్ కూడా చేశాను. ఒకసారి ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు చూడండి, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ చెప్పే ముందు ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఈ యాక్టివిటీ ద్వారా మనం చేయాలన్నమాట. అప్పుడు మీకు రేషియోస్ అనేది ఎలా వస్తాయి, ఏంటి, దానికి ఒక ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ ఎలా రాస్తాం అనేది మీకు ఈ కాన్సెప్ట్ ద్వారా నేను చెప్తాను. ఇక్కడ చూడండి, డ్రా ఏ హారిజెంటల్ లైన్ ఆన్ ఏ పేపర్ అంటే ఏంటి, డ్రా ఏ హారిజెంటల్ లైన్ అన్నాడు. అంటే ఒక పేపర్ మీద ఒక లైన్ గీయమంటున్నాడు. చూడండి, నేను ఇక్కడ గీస్తున్నాను. డ్రా ఏ హారిజెంటల్ లైన్. ఓకేనా, ఒక హారిజెంటల్ లైన్ అనేది గీసాను. నెక్స్ట్ చూడండి, లెట్ ద ఇనిషియల్ పాయింట్ బి ఏ అండ్ మార్క్. అంటే ఏ అనే ఇక్కడ ఫస్ట్ ఏటైతే మొదలు పెట్టామో దానికి ఏ అనే మార్క్ పెట్టమంటున్నాడు. అదర్ పాయింట్స్ బీసీడి అట్ ఏ డిస్టెన్స్. తర్వాత ఏంటి, బీసీడీ అనే పాయింట్స్ పెట్టమంటున్నాడు విత్ డిస్టెన్స్ 3 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ ఫ్రమ్ ఏ దగ్గర నుంచి 3 సెంటీమీటర్స్ ఒక పాయింట్ పెట్టమంటున్నాడు. ఓకేనా, ఏ దగ్గర నుంచి 3 సెంటీమీటర్స్ ఒక పాయింట్. అంటే ఇక్కడ చూడండి, సారీ కెమెరా అన్నది ఊగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మనకి 3 సెంటీమీటర్స్ బి వరకుని. అలాగే మళ్ళీ ఏ దగ్గర నుంచి ఎన్ని సెంటీమీటర్స్, నెక్స్ట్ సి 6 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ సి, ఇది వచ్చేసి డి, ఈ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఈ. అంటే ఏ దగ్గర నుంచి, అంటే ఏ దగ్గర నుంచే కదా అన్నాడు. ఇది వచ్చేసి ఎంత మనకి 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంత 9 సెంటీమీటర్స్ డి వరకుని. అదే ఏ దగ్గర నుంచి మళ్ళీ ఎంత వచ్చి 12 సెంటీమీటర్స్ ఈ వరకుని. చూడండి, ఈ వరకు నేను గీసాను, అంటే ఇక్కడ వరకుని. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూడండి, డ్రా ఏ పర్పెండిక్యులర్స్ బీపీ, సిక్యూ, డిఆర్ అండ్ ఈఎస్ ఆఫ్ లెంత్ 4 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ నుంచి బి దగ్గర నుంచి ఇక్కడ ఒక పాయింట్ పీ పెట్టుకుని ఎంత 4 సెంటీమీటర్స్ గీయమంటున్నారు. 4 నేను స్కేల్తో మెజర్ చేయట్లేదు, మీరు మామూలుగా గీయండి. పోనీ నేను స్కేల్తోనే మెజర్ చేద్దాం, 4 సెంటీమీటర్స్ అనుకుందాం. దీనికి పీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సి నుంచి క్యూ వరకు. అంటే ఇక్కడ క్యూ పాయింట్కి ఎంత 8 సెంటీమీటర్స్. అంటే కొంచెం పైకి తీస్తున్నాను, నాకు సరిపోదు కాబట్టి దీనికి క్యూ అనే పాయింట్. నెక్స్ట్ డి దగ్గర నుంచి ఎంత 12 సెంటీమీటర్స్. అంటే కొంచెం పైకి వస్తుంది, దీనికి ఎంత పీక్యూఆర్ పెట్టమన్నారు. నెక్స్ట్ ఏ దగ్గర నుంచి ఎంత 16 సెంటీమీటర్స్. అంటే ఇంకా కొంచెం పైకి వెళ్తుంది, దీనికి ఎంత పాయింట్ మనకి ఎస్. ఓకేనా, ఫ్రమ్ బీసీడి రెస్పెక్టివ్లీ. బి దగ్గర నుంచి, సి దగ్గర నుంచి, డి దగ్గర నుంచి, ఈ దగ్గర నుంచి గీమన్నారు. దెన్ జాయిన్ ఏపీ, నెక్స్ట్ పీక్యూ, క్యూఆర్, ఆర్ఎస్. అంటే జాయిన్ ఏమన్నారు అంటే ఏపీ, అంటే దీనికి దీనికి జాయిన్ చేస్తున్నాను. ఏపీ, పీక్యూ, క్యూఆర్, ఆర్ఎస్ ఇలా జాయిన్ చేశాను. చూసారా, అప్పుడు చూడండి ఇది సేమ్ ఇక్కడ ఉన్న దానిలాగా వచ్చిందా. నెక్స్ట్ ఫైండ్ లెంత్ ఆఫ్ ఏపీ, ఏక్యూ, ఏఆర్ అండ్ ఏఎస్. ఇక్కడ ఏంటి, ఫైండ్ లెంత్ ఆఫ్ ఏపీ, ఏక్యూ ఎంత లెంత్ అనేది ఉన్నదో మనల్ని ఫైండ్ చేయమంటున్నారు. ఇలా ఫైండ్ చేయాలంటే మనం ఫస్ట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి మనకి, అండ్ యాంగిల్ ఏ టీటా అని వీళ్ళే ఇచ్చారు. అంటే టీటా అంటే ఈ ట్రిగ్నోమెట్రీని ఇదేంటంటే టీటా అనేది ఒక గ్రీక్ వర్డ్ మాట. అంటే ఏంటి, ఆల్ఫా, బీటా, గామా, టీటా అంటాం కదా. ఆల్ఫా, బీటా, గామా ఆల్రెడీ తెలుసు. ఈ టీటా అనేది ట్రిగ్నోమెట్రీలో యూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఒక గ్రీక్ వర్డ్. మ్యాథ్స్ అనేది ఎక్కువ గ్రీక్ దేశంలో అదేంటంటే అటువైపు బాగా డెవలప్ అయింది కాబట్టి అందుకే వీటిని ఏమంటారంటే గ్రీక్ వర్డ్స్ అంటాం. సరేనా, ఇప్పుడు చూడండి, ఈ లెన్స్ అనేది కనుక్కునే ముందు ఫస్ట్ ఇవి ఎలా ఉన్నాయి చూడండి. ఏబిపి ఇది ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఏసిక్యూ ఇది ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఏడిపి ఇది ఒక ట్రయాంగిల్. ఇంక మనకి దీంతో పని లేదు, మళ్ళీ టెక్స్ట్ బుక్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటంటే ఒక ట్రయాంగిల్స్. ఏఈఎస్ ఇది ఒక ట్రయాంగిల్. వీటిని ఒక ట్రయాంగిల్ కింద రాసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి, ఏబిపి ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏసిక్యూ ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏడిఆర్ ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏంటి, ఏఈఎస్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏంటి, ఏఈఎస్. ఇవన్నీ ట్రయాంగిల్స్. వీటినన్నిటికీ యాంగిల్ ఏంటి, యాంగిల్ అనేది కామన్.
ఏ అనే అన్నిటికీ ఏ కదా యాంగిల్, అన్నిటికీ ఏ ఉంది కాబట్టి యాంగిల్ ఏ అనేది కామన్గా ఉంది, కామన్ యాంగిల్ మాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఒకవేళ ట్రయాంగిల్ ఏబీపీ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏబీపీ తీసుకుంటే ఇక్కడ చూడండి ఏబీ అనేది 3 సెంటీమీటర్స్ ఇచ్చారు, సరేనా. ఇక్కడ బీపీ ఎంత అంటే మనం ఇవన్నీ ఎంత సెంటీమీటర్స్ రాసుకున్నాం, 4 సెంటీమీటర్స్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎంత డ్రా చేసుకున్నాం మనం, 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంత మనం డ్రా చేసుకున్నాం, 16 సెంటీమీటర్స్. టెక్స్ట్ బుక్ అనేది పెడితే మీకు లైన్ సరిగ్గా కనిపించట్లేదని అంటే అందువల్ల నేను ఓన్లీ చెప్తున్నాను, మీరు టెక్స్ట్ బుక్ అనేది పక్కన పెట్టుకోండి. నా వీడియో అనేది సపోర్ట్ చేయట్లేదు, టెక్స్ట్ బుక్ పెడితే ఇంకోటి పోర్ట్రేట్ అయిపోయి బ్లర్ అయిపోతుంది, దానివల్ల నీకు ఇలా చెప్తున్నాను. ఈ లైన్స్ ఈ సెంటీమీటర్సే కదా డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీపీ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఏంటి లెంత్ కనుక్కోమన్నారు, ఏపీ పీక్యూ క్యూఆర్ ఆర్ఎస్. ఈ లెంత్ కదా కనుక్కున్నారు, ఏపీ ఎంత, ఏక్యూ ఎంత, ఏఆర్ ఎంత, ఏఎస్ ఎంత ప్రతి ట్రయాంగిల్కి. అంటే ఇప్పుడు చూడండి, ఇందాకంటే చూడండి ముందు వీడియోలో చెప్పాను, ఈ ట్రయాంగిల్ ఏబీపీ అంటే 2 సైడ్స్ తెలిసినప్పుడు అదర్ సైడ్ తెలియాలంటే బై పైథాగరస్ థీరం మీకు చెప్పాను ఫార్ములా. పైథాగరస్ థీరం ప్రకారం ఫార్ములా ఏంటి, హైపోతెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే దీనికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి, బి అనే ఇవే కదా, అంటే దీని ఆపోజిట్ సైడ్ హైపోతెనస్. అంటే ఏంటి, ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే ఎంత 3 స్క్వేర్, బీపీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్. 3 3 = 9, 4 4 = 16. 9 + 16 ఎంత మనకి 25. సో ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 25. ఏపీ ఈక్వల్ టు స్క్వేర్ ఇటువైపు వెళ్తే √25. ఏపీ ఈక్వల్ టు 5 5 = 25. సో ఏపీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 సెంటీమీటర్స్ వచ్చింది. ఈజీగా కనిపెట్టాం కదా. అలాగే ఇప్పుడు ఏసీక్యూ కూడా అలాగే చేద్దాం. ట్రయాంగిల్ ఏసీక్యూ సంబంధించింది. ట్రయాంగిల్ ఏసీక్యూ అంటే ఏంటి, ఏక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ సిక్యూ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఏసీ అంత మనకి 6 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ చూడండి 6 స్క్వేర్ నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. సిక్యూ ఎంత వచ్చింది మనకి 8 స్క్వేర్, అంటే ఏక్యూ స్క్వేర్ ఈక్వల్ టు 6 6 = 36, 8 8 = 64. 36 + 64 ఎంత, ఇప్పుడు చూడండి 36 + 64 ఎంత వచ్చింది మనకి, 36 + 64 100. ఏక్యూ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ ఇటువైపు వస్తే రూట్ అవుతుంది. ఏక్యూ అంటే 100 అంటే 10 10 = 100 కాబట్టి ఏక్యూ వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 సెంటీమీటర్స్. ఏక్యూ వాల్యూ ఎంత వచ్చింది 10 సెంటీమీటర్స్. అలాగే నెక్స్ట్ సేమ్ ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏఆర్ స్క్వేర్. ట్రయాంగిల్ ఏడిఆర్ విధంగా ఏఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ డిఆర్ స్క్వేర్. ఏడీ స్క్వేర్ అంటే ఎంత 9 స్క్వేర్ ప్లస్ డిఆర్ అంటే ఎంత 12 స్క్వేర్. 9 9 = 81, 12 12 = 144. 144 + 81 225. ఏఆర్ స్క్వేర్ అంటే ఈ రూట్ ఇటువైపు వస్తుంది 225. ఏఆర్ అంటే 225కి రూట్ ఎంత మనకి 15 15 15 = 224. ఇలాగే ట్రయాంగిల్ అంటే ఇది ఎంత మనకు వచ్చింది 15 సెంటీమీటర్స్ వచ్చింది. ఈ వాల్యూస్ అనేది ఎందుకు చేస్తున్నానంటే రేషియోస్ అనేది ఎలా చేయాలో మీకు ముందుగా తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏఈఎస్ బేస్ చేసుకుని చూడండి. ఏఈఎస్ అంటే ఏంటి, దీనికి ఆపోజిట్ సైడ్ ఏఎస్ స్క్వేర్, అంటే ఏఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ ఏఈ స్క్వేర్ ప్లస్ ఈఎస్ స్క్వేర్. ఏఈ స్క్వేర్ అంటే ఎంత 12 స్క్వేర్, ఈఎస్ ఎంత 16 హోల్ స్క్వేర్. 12 12 = 144, 16 16 = 256. ఈ రెండు ప్లస్ చేస్తే 400. సో ఏఎస్ ఈ స్క్వేర్ ఇటువైపు వస్తే ఏమొస్తుంది రూట్ వస్తుంది. 20 20 = 400 కాబట్టి ఏఎస్ ఎంత మనకి 20 సెంటీమీటర్స్ వచ్చింది. సో దీంతో అన్ని వాల్యూస్ మనం కనుక్కున్నాం. వాడు అడిగింది ఫైండ్ అని అడిగాడు కదా, అవన్నీ కనుక్కున్నాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ
ఇప్పుడు చూడండి, దెన్ ఫైండ్ ద రేషియోస్ ఆఫ్. ఇప్పుడు రేషియోస్ అనేది కనుక్కోమంటున్నారు. అంటే ఏంటి, బీపీ బై ఏపీ, సిక్యూ బై ఏక్యూ, డిఆర్ బై ఏఆర్ అండ్ ఈఎస్ బై ఏఎస్. ఇవి కనుక్కోమంటున్నారు. మనకు ఆన్సర్ ఎంత ఉన్నదో ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఓకేనా, ఇవి కనుక్కుందాం ఫస్ట్. ఇప్పుడు చూడండి, బీపీ అంటే ఎంత, 4 సెంటీమీటర్స్. 4 సెంటీమీటర్స్ ఏపీ అంటే ఇదంతా బై 5 సెంటీమీటర్స్. ఎంత వచ్చింది మనకి ఆన్సర్, 4/5 వచ్చింది. అలాగే సిక్యూ అంటే ఏంటి, 8 బై ఏక్యూ అంటే 10. ఈ రెండు క్యాన్సిల్ అవుతుందా, 2 టేబుల్, 2 4 జార్ 2 5 జార్ ఎంత వచ్చింది మనకి, ఇది కూడా 4/5 వచ్చింది. ఇవన్నీ ఏంటి, దీనికి హైపోథెసిస్ కాకుండా ఇవేంటి ఎట్ సైడ్ అని మనం చెప్పచ్చు. వీటిని బీపీ ఏపీ అనేది ఎటువైపు వస్తుంది చూడండి, ఇవన్నీని యాంగిల్ అంటే ఇది చూడండి, ఆపోజిట్ సైడ్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. ఇక్కడ అదే చేస్తున్నాం బీపీ అన్నిటికీ. అలాగే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. మళ్ళీ ఇది కూడా ట్రయాంగిల్ ఏఈఎస్ కూడా ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. ఇదే చేస్తున్నాం అన్నమాట, సేమ్. అంటే ఆపోజిట్ సైడ్స్కి బై ఏం చేస్తున్నాం, హైపోటెనస్. ప్రతిదానికి అంతే చూడండి, డిఆర్ బై అదే చేస్తున్నాం. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, రెండింటికి 4/5. ఇది కూడా అబ్జర్వ్ చేద్దాం, సేమ్ వస్తుందో రాదో. అంటే 9 బై ఎంత మనకి 15, 3 టేబుల్లో 9 సెంటీమీటర్స్ కదా, సారీ నేను ఇక్కడ 9 సెంటీమీటర్స్ 12 కదా, 12/15 అంటే 3 4 జార్ 3 5 జార్ అంటే ఇక్కడ కూడా ఎంత వచ్చింది మనకి, 4/5 వచ్చింది. నెక్స్ట్ 16/20 ఇదేం టేబుల్, 4 4 జార్ 4 5 జార్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్, ఇక్కడ అదే చూడండి అన్నిటికీ 4/5. ఇక్కడ ఏంటి అడిగాడు, డిడ్ యూ గెట్ ద సేమ్ రేషియో యాజ్ 4/5. మనకి ఏంటి 4/5 వచ్చిందా, సేమ్ రేషియో వచ్చిందా అన్నిటికీ, ఎస్ 4/5 వచ్చింది అన్నిటికీ, సేమ్ వచ్చినాయి. సో దీన్ని ఏమంటారంటే, ఈ ప్రతిదానికి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. ప్రతిదానికి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ హైపోటెనస్, దేనికి అన్నిటికీ ఏంటి సేమ్ ఈక్వల్ రేషియోస్ వచ్చినాయి, 4/5 4/5. దానివల్ల దీనికి నేమ్ ఏమని పిలుతున్నామంటే సిన్. ఓకేనా, సిన్ ఏ అంటాం. ఓకేనా, సిన్ ఏనే మనం ఏమని రాస్తామంటే సిన్ ఏ. అంటే ఏ అనేది నేను ఒక ఆల్ఫాబెట్ రాసుకుంటున్నాను, అక్కడ ఏదైనా రాసుకోవచ్చు. నేను ఏ ప్రకారంగా అంటే యాంగిల్ ఏ ప్రకారంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇదంతా యాంగిల్ ఏ కదా, అందుకు నేను ఇక్కడ ఏంటంటే సైన్ ఏ అని రాస్తున్నాను. దీన్ని సిన్ అని పిలుస్తాం. దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు షార్ట్ ఫామ్లో, దీన్ని సైన్ ఏ. దీని ఫామ్లో ఏం చేసాం మనం, ప్రతిదానికి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. ఓకేనా, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్, సైన్ ఏ. ఇప్పుడు రేషియో దీనివల్ల మనకి ఏ ఫామ్లో వచ్చింది, సైన్ ఏ ఫామ్లో ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. ఏ యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ తీసుకుంటాం హైపోటెనస్. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారు చూడండి, ఇది సైన్ ఏకి సంబంధించిన రేషియోస్ చేయడం వల్ల ఈ ఫార్ములా అనేది వచ్చింది. అంటే సేమ్ ఏంటి, ఈక్వల్ రేషియోస్ వచ్చినాయి కాబట్టి. అలాగే ఇంకోటి చూద్దాం చూడండి, ఇక్కడ ఇలాగే సిమిలర్లీ ట్రై టు ఫైండ్ ద రేషియోస్ ఆఫ్ ఏబి, ఏపీ, ఏసీ, ఏక్యూ, ఏడి, ఏఆర్. అంటే ఇక్కడ చూడండి, ఏబి బై ఏపీ అంటే ఏంటి చూడండి, ఏబి బై ఏపీ అంటే ఇదేంటి, యాంగిల్ ఏకి అడ్జస్ట్ అయ్యి ఉంది. అంటే ఇదేంటి, ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఏం చేస్తున్నాం మనం, హైపోటెనస్. సేమ్ ఇంకోటి కూడా అంతే, ఏసీ అంటే ఎడ్జసెంట్ సైడ్, ఈ ట్రయాంగిల్ సంబంధించింది, ఏసీక్యూ సంబంధించింది. ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్ అన్నిటికీ అలాగే చేస్తాం. దీని రేషియోస్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకేనా, దీని రేషియోస్ వచ్చిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకో కొత్త ఫామ్లో వస్తుంది. సెకండ్ వన్ హ్యాండిల్ చేద్దాం, ఒకసారి కనుక్కుందాం. ఓకేనా, మనం చేస్తుంది అబ్జర్వ్ చేయమంటున్నాడు కదా, మనం చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఏంటి ఇచ్చారు సెకండ్ దాంట్లోనే, ఏబి బై ఏపీ, నెక్స్ట్ ఏసీ బై ఏక్యూ, నెక్స్ట్
ఏడి బై ఏఆర్, నెక్స్ట్ ఏఈ బై ఏఎస్. ఇప్పుడు చూడండి, ఏబి బై ఏపీ. ఏబి అంటే ఎంత మనకి 3, ఏపీ అంటే ఎంత 5, ఎంత వచ్చింది మనకి 3/5. నెక్స్ట్ ఏసీ అంటే ఎంత 6/10, 6/10 అంటే ఏ టేబుల్లో 2 టేబుల్లో 2 3s are 6, 2 5s are 10. మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 3/5 వచ్చింది. నెక్స్ట్ ఏడి 9/15, ఎంత మనకి 9/15, 3 3s are 3 5s are ఎంత వచ్చింది 3/5. నెక్స్ట్ ఏఈ 12 ఎంత ఆపోజిట్ సైడ్ 20, అంటే 12/20, 4 టేబుల్లో 4 3s are 4 5s are 20. మనకి ఎంత వచ్చింది, సేమ్ రేషియోస్ వచ్చినాయి దీనికి కూడానా. ఓకేనా, ఇవన్నీ ఇక్కడ చెప్తున్నాను అనమాట, డిఫైనింగ్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్. ఈ డిఫైనింగ్ ద్వారా చెప్తున్నాను, మళ్ళీ ఇక్కడికి రాలేదు. చూడండి బీపీ, ఏపీ, సిక్యూ ఇవన్నీ చూడండి ఇక్కడ చేసిందే 4/5 వచ్చింది కదా సేమ్ రేషియోస్కి. ఇవి సేమ్ రేషియోస్ చేయడం వల్ల నేమ్డ్ ఏంటి, సిన్ ఏ ఆర్ సిమిలర్లీ ఏమని పిలుస్తాం, సైన్ ఏ ఇన్ దోస్ ట్రయాంగిల్. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఎక్స్ వెన్ ఇట్ వాజ్ మెజర్డ్ దెన్ ద రేషియోస్ వుడ్ బి సైన్ ఎక్స్. ఒకవేళ యాంగిల్ ఏ ఎక్స్ అయితే దాన్ని మనం ఏమని పిలవచ్చు, సైన్ ఎక్స్. అక్కడ యాంగిల్ ఏ ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సైన్ ఏ అని పేరు పెట్టాం. అలాగే హెన్స్ వి కన్క్లూడ్ దట్ ద రేషియోస్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, measure of the angle and length of the hypotenuse is a constant in all similar right angle triangles. The ratio will be named as sine of that angle. సేమ్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్ సేమ్ రేషియోస్ వచ్చాయి కాబట్టి దానికి మనం ఏమని పేరు పెడుతున్నాం, సైన్ ఆఫ్ ది యాంగిల్ అని పెడుతున్నాం. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏంటి, సైన్ ఆఫ్ ద ట్రయాంగిల్. దాన్నే మనం సైన్ ఏ అని కూడా పిలుస్తున్నాం. ఓకేనా, సైన్ ఏ షార్ట్ ఫామ్లో SIN, సైన్ ఏ. ఒకవేళ అక్కడ ఏదైనా యాంగిల్ బి అయితే సైన్ బి అని పేరు పెట్టచ్చు, యాంగిల్ సి ద్వారా చేస్తే సి అని కూడా మనం పేరు పెట్టచ్చు. అలాగే సిమిలర్లీ మనం ఇప్పుడు చేసాం కదా, ఏబి బై ఏపీ, తర్వాత ఏసీ బై ఏక్యూ, ఏడి బై ఏఆర్. ఇప్పుడు చేసిన ఆన్సర్స్ ఇవే కదా, వీటికి కూడా ఏంటి సేమ్ రేషియోస్ వచ్చినాయి. సో సేమ్ రేషియోస్ వచ్చినాయి కాబట్టి అంటే ఎలా చేసాం, ఇవి ఎడ్జసెంట్ సైడ్. ఓకేనా, ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఓకేనా, ఇవి ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్, నేను ఓన్గా చెప్తున్నాను, ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. అలా చేయడం వల్ల మనకి నేమ్డ్ యాజ్ ఇదేంటి, కొసైన్. ఇదేంటి పేరు, కొసైన్ ఏ. ఆర్ సిమిలర్లీ దీన్నే ఏమని పిలుస్తామంటే కాస్ ఏ ఇన్ దోస్ ట్రయాంగిల్స్. కాస్ ఏ అని మనం షార్ట్ ఫామ్లో రాస్తాం. ఏమని రాస్తాం, కాస్ ఏ. దీన్ని మామూలుగా మనం ఏమన్నా వాడి ఇచ్చిన నేమ్ ఏంటి, కొసైన్ ఏని మనం ఏమని రాస్తాం, కాస్ ఏ. కాస్ ఏ ఫామ్లో ఏంటి, మనం ఏం చేసాం ఇక్కడ, ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఏంటి, హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఓకేనా, ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఇది సైన్ ఏ ఫామ్లో ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. అండ్ కాస్ ఏ ఫామ్లో ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. సేమ్ రేషియోస్ రావడం వల్ల. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇది హెన్స్ వీ కన్క్లూడ్ దట్ రేషియోస్ ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ మెజర్ ఆఫ్ ద యాంగిల్స్ హైపోటెనస్ ఇస్ సిమిలర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సిమిలర్గా రేషియోస్ అన్నీ సిమిలర్గా రాయడం వల్ల దాన్ని ఏమని పిలుస్తామంటే కొసైన్ అని పిలుస్తాం. అలాగే సిమిలర్లీ ద రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ అండ్ ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ అన్ యాంగిల్ ఇస్ కాన్స్టెంట్ అండ్ ఇట్ కెన్ బి నేమ్డ్ యాజ్ టాంజెంట్. ఇప్పుడు సిమిలర్లీ ద రేషియో అంటే సిమిలర్లీ ఇలాగే ఇంకోటి కట్టమంటున్నారు ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి వస్తుంది, ఇది వస్తుంది. ఆపోజిట్ అంటే 4/3, ఆపోజిట్ సైడ్ బై 3. చూడండి 4/3 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది, మళ్ళీ 8/6 అంటే 2 4s are 2 3. ఒకసారి ఇవి కూడా చేసేద్దాం, సేమ్ రేషియోస్ వస్తున్నాయా రావట్లేదా. అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ నేమ్స్ అనేది రాస్తున్నాను చూడండి. అంటే బీపీ బై ఏబి ఇదొకటి, నెక్స్ట్ సిక్యూ బై ఏసీ
నెక్స్ట్ dr/ad, నెక్స్ట్ es/ae. ఏంటన్నాడు? ఆపోజిట్ సైడ్స్ అంటే ఇవే కదా అయిపోతుంది. ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ అంటే ఇదే. వీటినే బేస్ చేసుకుని రాసుకున్నాను. bp/ab ఎడ్జసెంట్ సైడ్స్ అంటే ఇవే కదా. ఇప్పుడు మనం చేద్దాం ఒకసారి. bp అంటే ఎంత మనకి ఇక్కడ వచ్చింది? బీపీ అంటే 4, ఏబీ అంటే 3, ఇదంతా 4/3. అలాగే సీక్యూ చేసుకుందాం. 8/6, 2 4s 2 3s ఎంత వచ్చింది మనకి? 4/3 వచ్చింది. నెక్స్ట్ డిఆర్ 12/9, మళ్ళీ 3 టేబుల్. ఏ టేబుల్ ఇది? 3 టేబుల్. 3 4s 3 3s ఎంత వచ్చింది మనకి? 4/3 వచ్చింది. నెక్స్ట్ 16/12, ఇదేం టేబుల్? 4 టేబుల్. 4 4s 4 3s సేమ్ రేషియోస్ వచ్చినాయి. ఇలాగా అంటే ఇదేంటి మనం చేసాం ఇక్కడ? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్. దీన్ని మనం ఏంటని చెప్పాడు వాడు? టాంజెంట్. ఏ నేమ్ ఇచ్చాడు మనకి? టాంజెంట్ ఏ. టాంజెంట్ ఏని మనం ఏమని రాస్తామంటే టాన్ ఏ. టాన్ ఏ కింద రాస్తాం. టాంజెంట్నే ఏమని రాస్తాం? టాన్ ఏ. దీని ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఎడ్జసెంట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. దీని ఫార్ములా వచ్చేసి ఏంటి? ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సేమ్ రేషియోస్ వచ్చినాయి వల్ల దీనికి ఫార్ములా ఏంటి? టాన్ని ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఈ 3 ఫార్ములాస్ ముందుగా ఇవి బాగా గుర్తుంచుకోండి. ఏంటి? సైన్ ఏ, కాస్ ఏ అండ్ టాన్ ఏ. ఈ 3 ఒక దగ్గర రాసుకోండి. ఈ రేషియోస్ ఇవన్నీ ఎలా వచ్చినాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 3 ఫార్ములాస్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎలా చేశాను, ఎందుకు చేశానని. సైన్ ఏ, కాస్ ఏ, టైన్ ఏ. ఈ 3 ఫార్ములాస్ మీకు అడగగానే గుర్తొచ్చేయాలి. ఓకేనా? ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.